అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై మీ అభిప్రాయాలను తెలపటం మర్చిపోకండి. ఇప్పుడు జరిగిన కథలోకి. లలిత భర్త చేసిన పనితో తీవ్రమైన మనోవేదనకి గురి అవుతుంది. ఆమెకు కలిగిన మానసిక అశాంతికి అంతు ఉండదు. మానసికంగా నరక యాతన పడుతూ, యాంత్రికంగా బ్రతుకుతూ ఆ అశాంతిని పోగొట్టుకునే ప్రయత్నంలో అనేక విధాలుగా అన్వేషణ మార్గాలు వెతుకుతూ ఉండగా ఆమెకు ఆలోచించు అన్న ఒక చిన్న పాంప్లెట్ దొరుకుతుంది. దాన్ని వ్రాసిన స్వామీజీతో ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుంది. భర్తతో పాటు ఆ ఆశ్రమానికి, స్వామీజీ సన్నిధికి వస్తుంది. ఆ ఆశ్రమ వాతావరణం పట్ల, స్వామీజీ పట్ల లలిత భర్త మూర్తికి కూడా సదభిప్రాయం కలుగుతుంది. మూర్తి ప్రత్యేకంగా స్వామీజీని కలిసి మాట్లాడిన తరువాత కొద్ది రోజులు లలితను అక్కడ ఉండటానికి అంగీకరించి వెళ్ళిపోతాడు. ఆశ్రమ వాతావరణంలో నెమ్మదిగా లలిత సేదతీరుతుంది. ఇక 5వ భాగంలో ఏం జరుగుతుందో చూద్దామా. స్వామీజీ కుటీరంలోకి అడుగుపెట్టడం అది రెండోసారి. తన కుటీరపు సైజులోనే ఉంది. ఒక ప్రక్కగా తివాచి, దాని ప్రక్కన పుస్తకాలు. గోడ మీద ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విదిన్ యూ అని బోర్డు కట్టి ఉంది. ఆ ఆశ్రమంలో గాడ్ అన్నమాట తను మొదటిసారి చూసింది. గాడ్ అంటే విగ్రహారాధనే కానక్కర్లేదు. గాడ్ అంటే అర్థం చేసుకోవటం. ఈ సృష్టిలో ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోతావు. నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడే భగవంతునికి దగ్గరవుతావు అన్నారు స్వామీజీ. ఆయన తన మనసులోని భావాన్ని ఎలా పసిగట్టగలిగారో. నాకు భగవంతుల్లో నమ్మకం లేదు. నాకు మట్టుకు ఉందని ఎక్కడన్నా చెప్పానా? నువ్వు నా రచనలు చాలా మట్టుకు చదివానని రాశావు. ఎక్కడన్నా నేను భగవంతుని గురించి చెప్పడం జ్ఞాపకం ఉందా? లేదు. భగవంతుడు అంటే నా దృష్టిలో అర్థం చేసుకోవటానికి పర్యాయపదం. ప్రతి సమస్యకి ఎక్కడో ఒక చోట తల్లి వేరు ఉంటుంది. ప్రతి ప్రవాహానికి జన్మస్థానం ఉన్నట్లే ప్రతి దుఃఖానికి, బాధకి జన్మస్థానం ఉంటుంది. అది ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవటమే అర్థం చేసుకోవటం. దాన్నే నేను గాడ్ అంటాను. నీకు అభ్యంతరమా? నాకు భగవంతునిలో నమ్మకం లేదు. నీకు నమ్మకం లేకపోవటం ఎక్కడ ఆరంభమైందో చెప్పమంటావా? భగవంతుడు లేడు అనుకోవటంలో నీకు కొంత స్వాతిశయము, ఆ తిరగబట్టంలో తృప్తి ఉంది. అవునా కాదా? నవ్వుతూ అడిగాడు. తనలో అటువంటి గర్వం ఉందా? నాస్తికురాలననే స్వాతిశయం తనని ఇన్నాళ్ల నుంచి నడిపిస్తోందా? నువ్వు బదులు చెప్పనక్కర్లేదు. ఆలోచించుకో. నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో. భగవంతుడు ఉన్నాడు, లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు, ఇది కాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా? ఉంది. భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించింది ఇతరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు. అవును. అందుకనే ప్రతిదానికి కారణం వెతకమంటాను.
ప్రతి పనికి వెనక కారణం ఉంటుంది. ప్రతి బాధకి, ప్రతి దుఃఖానికి ఎక్కడో ఒక చోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకి కారణం వెతికి మందు వేసినట్లే మన బాధలు ఏ కారణాల వల్ల మొలకెత్తాయో, ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి. అందుకనే ఆలోచించమంటున్నాను. నాకు బాధ ఉందని, నాకు సమస్యలున్నాయని ఎవరన్నారు? అవి లేని వాళ్ళు ఇక్కడికి రారు గనక. మనిషి సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు దాన్ని అనుభవిస్తాడు, అంతేగాని దానికి కారణం వెతుక్కుంటూ పోడు. సుఖంగా, సంతోషంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఆశ్రమాలని, స్వామీజీలని, బాబాలని వెతుక్కుంటూ రారు. అశాంతితో బాధపడేవారు, కష్టాలు పడేవారు, సమస్యలతో సతమతమయ్యేవారు మాలాంటి వారిని వెతుక్కుంటూ వస్తారు. మా దగ్గర సుఖశాంతులకి చిట్కాల వంటి మందులున్నాయని వస్తారు. అవునా? తను మాట్లాడలేదు, కానీ మా దగ్గర అలాంటి మందులు లేవు. మిగతా వారి మాట తెలియదు, కానీ నా దగ్గర బాధను పోగొట్టే మందు లేదు. అశాంతిని రూపుమాపే చిట్కా లేదు. అది నీ దగ్గరే ఉంది. ఆ శక్తి నీలోనే ఉంది. నా దగ్గర నాకా శక్తే ఉంటే ఉంది. అది నీకు తెలియదు. మనస్సుని స్థిమితపరచుకోవటం, శాంతిని అలవర్చుకోవటం ఎవరికి వారు చేసుకోవలసిన చికిత్స. దైహికమైన వ్యాధులకి డాక్టర్ మందిస్తాడు. ఈ మానసిక రుగ్మతకి ఎవరికి వారు మందు వేసుకుని నయం చేసుకోవాలి. శాంతి, సంతోషం అన్నవి నీలోంచి నువ్వు తెచ్చుకోవాలి. ఇది బయట వారు ఇవ్వలేరు. కానీ అదే చెప్తున్నాను, నేను నీకు దారి చూపగలను, మార్గం చూపించగలనే కానీ గమ్యం నీ అంతట నువ్వే చేరుకోవాలి. దాన్ని సాధన వల్ల తప్ప పొందలేవు. నువ్వు విపరీతమైన అశాంతితో బాధపడుతున్నావని, ఏదో సమస్యతో వేగిపోతున్నావని నీ ఉత్తరాల వల్ల గ్రహించాను. దాన్ని నీకు నువ్వు పరిష్కరించుకోలేక నా దగ్గరకు వచ్చావు. అవునా? అవును. అయితే నీ బాధ ఏమిటో చెప్పు. అది విన్నాక నేను కఠినంగా కొన్ని మాటలు అనవలసి వస్తుంది. అప్పుడు నువ్వు మనసు కష్టపెట్టుకోకూడదు. ఇప్పుడు చెప్పు అని అడిగారు స్వామీజీ. తను సూటిగా చెప్పలేకపోయింది. ఎక్కడి నుంచి మొదలుపెట్టింది, ఎలా మొదలుపెట్టింది జ్ఞాపకం లేదు, కానీ ఏదో చెప్పింది. స్వామీజీ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ విన్నారు. నాకు నిద్ర పట్టదు, ఏమీ చదువుకోలేకుండా ఉన్నాను, మనస్సు దేని మీద లగ్నం కావటం లేదు, అంతా శూన్యంగా కనిపిస్తున్నది, ఈ జీవితానికి అర్థం కనిపించడం లేదు. ఈ భావానికి కారణం ఏమిటో ప్రశ్నించుకున్నావా? అతను నీ చెయ్యి దాటి వెళ్ళిపోయాడనే బాధ. నిజానికి అతను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళితే నీ జీవితానికి ఒక అర్థం, ఒక ప్రయోజనం కల్పించుకోవాలి, అంతేగాని శూన్యం అనుకోకూడదు. శూన్యం అన్నది నీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు అనుకోవాలి. పెళ్ళి కావలసిన అబ్బాయి, అమ్మాయి ఇద్దరున్నారన్నావు. వాళ్ళ గురించి ఆలోచనలు రావా? రావటం లేదు. అది నా బాధ. ఎందుకు రావటం లేదో చెప్పనా? నీకు అతని మీద ఉన్న అధికారం, అతను నీవాడు అన్న గర్వం, ఇవి పోయాయి. నీ అహం దెబ్బతిన్నది. ఈ బాధలో అహం ఎంతో, నలుగురు ఏమనుకుంటారో అన్న లజ్జ ఎంతో ఆలోచించావా? ఆలోచించు. నీ గురించి ఆలోచించడం మానేసి ఒక్క క్షణం అతన్ని గురించి ఆలోచించు. ఏమని ఆలోచించమన్నారు? నువ్వు అక్కడే పొరబడుతున్నావు. నువ్వే మగవాడివనుకో. ఆ మగవాడు భార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పటానికి ఎంత న్యూనత పడి ఉంటాడో, ఎంత సిగ్గుపడి ఉంటాడో ఆలోచించావా? నాకు
ఆ సైట్ తట్టలేదు. అదే ఆలోచించమంటున్నాను. 20 ఏళ్ల అనంతరం అతను పొరపాటు చేశాడు. ఇక్కడ మళ్ళీ నువ్వు స్త్రీనని మర్చిపోయి మగవాడిగా, దైహిక బలహీనతలు గల మగవాడిగా ఆలోచించు. ఉద్రేకాలు, క్షణికమైన ఆవేశము మగవాడికి బయలాజికల్గా ఉంటాయి. అది దేహ నిర్మాణానికి సంబంధించింది. అక్కడ మనసును మర్చిపోవాలి. అతడు ఆవేశంలో పొరపాటు చేశాడు. ఆ తర్వాత నీ గురించి, ఆ పిల్ల గురించి ఎంత బాధపడ్డాడో ఆలోచించావా? ఆ పిల్ల ఏమైపోతుంది? నువ్వు ఈ వార్త విని ఏమైపోతావు? ఈ రెంటి మధ్య నలిగి నలిగి తన అవమానాన్ని, న్యూనతని వెనక్కి నెట్టి నీతో మనస్సు విప్పి చెప్పుకున్నాడు. తప్పు చేశానని నీ ముందు తల వంచుకున్నాడు. తన పిల్లల ముందు, చుట్టూ వారి ముందు దోషిగా నిలబడినప్పుడు అతనెంత బాధపడి ఉంటాడో ఆలోచించావా? ఒక్కసారి అతని పరిస్థితిలో నిన్ను ఊహించుకుని ఆలోచించు. తను మాట్లాడలేదు. నేను అందుకే థింక్ అని పదే పదే చెప్తుంటాను. ఆలోచించడము అనే ఈ సాధనలో మన బాధలు, మన అవమానాలు చాలా చిన్న విషయాల వలె కనిపిస్తాయి. స్వామీజీ టైం చూసుకున్నారు. తను గుమ్మం వైపు చూసింది. బయట మసగ్గా ఉంది. అప్పుడే పొద్దు వాలిపోయింది. మాటల్లో తను గమనించలేదు. ఈ రోజుకి మన మాటలు చాలిద్దాం. రేపు 3 గంటలకి రా. మన చర్చ మళ్ళీ మొదలు పెడదాం. తంబి వచ్చి చెప్తాడు. నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు, కానీ నిద్ర పాడు చేసుకోకు. స్వామీజీ లేచారు. తను లేచింది. ఆ రాత్రి తనకి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. తన బాధలో అవమాన భారం ఎంత, బాధ ఎంత, అతని ప్రవర్తన తన మనసు మీద దెబ్బతీసింది. అతను నిజంగా తనని విడిచి ఉండలేడా? ఈ తాత్కాలిక ఉద్రేకాలకు మించిన అనుబంధం తమ మధ్య ఉన్నదా? లేక పై ప్రతిష్టల కోసం ప్రాకులాడి తనను వదులుకోలేకుండా ఉన్నాడా? అతని పరిస్థితిలో ఉంటే తనేం చేసేది? తనే మగవాడై ఉంటే ఏం చేసేది? ఎలా ప్రవర్తించేది? ఊహించుకోలేకుండా ఉంది. పోనీ తను ఆ అమ్మాయి పరిస్థితిలో ఉంటే? తను ఎప్పటికీ ఉండదు. ఎలా చెప్పగలదు? ఆ సాయంత్రం 20 ఏళ్ల క్రితం ఆ సాయంత్రం అతను తన చెయ్యి పట్టుకున్నప్పుడు కలిగిన అలజడి, సంచలనం, ఇవి మరి కాస్త దూరం పోయి అతను ఆ అవకాశాన్ని జార విడుచుకోలేకపోతే తను అడ్డుపెట్టేదా? ఎదిరించేదా? లొంగిపోయేదా? తాను ఎన్నడూ లొంగి ఉండేది కాదు. చాచి లెంపకాయ కొట్టి ఉండేది. అలాంటప్పుడు అతను ఇటీవల చెయ్యి పట్టుకున్నప్పుడు, భుజాల మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నప్పుడు ఎందుకు అడ్డు పెట్టలేకపోయింది? అతని మీద తనకి ఇష్టం వల్ల తను ఊరుకుండిపోయిందా? అటువంటి ఇష్టమే అతనిపై ఆ అమ్మాయి కలిగిందా? తను ఆ పైన ఆలోచించలేకపోయింది. ఆ మరునాడు స్వామీజీ 3ంటికి రమ్మనమని తంబిని పంపారు. స్వామీజీని అందరూ అన్నా అని పిలుస్తుండేవారు. ఆయన్ని తానెప్పుడూ నోరెత్తి పిలవలేదు. వెళ్ళి కూర్చుంది. రాత్రి నిద్రపోలేదు కదూ? నవ్వుతూ అడిగారు. నిద్ర పట్టలేదు. వచ్చినప్పటి నుంచి హాయిగా నిద్ర పట్టేది. ఎందుకు పట్టలేదో నేను చెప్పనా? నిన్న నేను వేసిన ప్రశ్నలు నిన్ను కలవరపెట్టాయి. ఎందుకు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం, ఆలోచించటం మొదలుపెట్టావు. అవునా? అన్నాడు నవ్వుతూ. స్వామీజీ ఎదుటివారికి కష్టం కలిగించే మాటలు నవ్వుతూ అనగలరు. నాకు ఉద్యోగం చేయాలని ఉంది. ఆయన ఒప్పుకోరు. దేనికి? నీకు స్వతంత్రంగా బ్రతకాలని ఉందా? డబ్బు అవసరమా? అవేం కాదు. అయితే అతని మీద కోపంతో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, అవునా? కోపంతో, ప్రతీకారంతో ఏ పని చేయకూడదు. అది సరైన మార్గం కాదు. నువ్వు చదువుకున్నావు, కొన్నాళ్ళు ఉద్యోగం చేశానన్నావు.
అప్పుడెందుకు చేశావు? ఆయనకి ఉద్యోగం లేదు, ఇల్లు గడవలేదు, అందుకని. మరి ఇప్పుడు అవసరం లేదే. నా వ్యక్తిత్వం, నా కాళ్ళ మీద నేను నిలబడగలనని ధైర్యం నాకు కావాలి. ఒప్పుకుంటాను, వ్యక్తిత్వం అంటే ఏమిటి? నేను దాన్ని ఇంకో పేరు పెట్టి పిలుస్తాను. అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తాను. దాన్ని నేను అన్న అహం అంటాను. అది కాదని మనస్ఫూర్తిగా ఒప్పుకోగలవా? చెప్పు. అహంకారాన్ని వ్యక్తిత్వం అనుకోకూడదు. నిన్ను పోషించక, నిన్ను నీ పిల్లల్ని అవమానించి వెళ్ళగొట్టినప్పుడు నువ్వు ఇంకా ఆ ఇల్లు పట్టుకొని వేలాడుతుంటే అది వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అవుతుంది. నే చెప్పిన పనుల్లో నీ భర్త ఏ ఒకటైనా చేశాడా? చేయలేదు. అందుకనే ఇక్కడ వ్యక్తిత్వం అనే ప్రశ్న లేదు. అతను నిన్ను వ్యక్తిగా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నాడు. నాకు కాలం గడవటం లేదు. చేతిలో విద్య ఉండి ఊరికే సోమరిపోతులాగా గడుపుతున్నాను అనిపిస్తున్నది. ముందంతా శూన్యంగా కనిపిస్తున్నది. కాలం ఎందుకు గడవడం లేదు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. 20 ఏళ్ల నుంచి గడిచిన కాలం ఈ మధ్యనే ఎందుకు గడవటం లేదు? నేను చెప్పనా? అతను నీకు దూరమయ్యాడనే వెలితి. అతను నీ చుట్టూ తిరిగినప్పుడు కాలం పరుగెత్తింది, ఇప్పుడు స్తంభించింది. అవునా? అవును. బయలాజికల్గా స్త్రీ పురుషుల మధ్య తేడా ఉన్నట్లే మానసికంగా కూడా కొంత తేడా ఉంటుంది. స్త్రీ ఇంట్లో వివాహ జీవితంలో తనని తాను మర్చిపోతుంది. తనని తాను పూర్తిగా అర్పించుకుని ఆ కుటుంబం కోసం మనోవాక్కాయాల ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆ విధంగా అర్పించుకున్నప్పుడు ఆమె తన అస్తిత్వం గురించి ఆలోచించదు, తన ఉనికిని గురించి యోచించదు, తనకి అనుకోదు. తన ఇంటికి, తన భర్తకి, తన పిల్లలకి అనుకుంటుంది. కానీ చివరికి మిగిలిందేమిటి? తిరస్కారాలు, అవమానాలు. ఏది తిరస్కారం, ఏది అవమానం? ఒక్కసారి తిరిగి ఆలోచించు. పక్షులు పగలంతా ఎక్కడెక్కడో తిరిగినా సాయంత్రానికి తమ గూటికి, తమకు నీడనిచ్చిన ఆ వృక్షఛాయకే వస్తాయి. అవి అలా తిరిగితే ఆ చెట్టుకు విలువ పోతుందా? ఎక్కడ తిరిగినా ఆ పక్షులకు కేంద్రస్థానం ఆ చెట్టు. భార్య కూడా మహావృక్షం లాంటిది, నీడనిచ్చే వృక్షం వంటిది. కానీ ఆ చెట్టు కొమ్మల్ని నరుకుతారు. నరికితే మట్టుకు చెట్టు చిగురు పెట్టకుండా మానుతున్నదా? మళ్ళీ ఆకులు కొమ్మలు వేసుకుని పెరిగి పక్షులకు గూడు కట్టుకుని ఆస్కారం కలిగించడం లేదా? సమూలంగా నరుకుదామనుకున్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పేవే ఆ వ్యక్తిత్వం, అది తల ఎత్తాలి, తిరగబడి తన వ్యక్తి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఒక్క విషయం మర్చిపోకు, నిన్ను అతడు సమూలంగా నాశనం చెయ్యాలని అనుకుంటున్నాడా? నిన్ను అవమానించి పరాభవించాడా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నాకు జవాబు అవసరం లేదు. అటువంటప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యి, ఇంట్లోంచి వెళ్ళిపో, ఆశ్రమంలో చేరు. నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు మనస్ఫూర్తిగా సమర్థించుకోగలిగేటువంటి ఆత్మస్థైర్యం నీకుందా? యోచించుకో. నాకు కాలం గడవటం లేదు, చేయటానికి ఏ పని తోచదు. అది నా ముఖ్య సమస్య. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వెళ్ళిపోతే, భర్తృవియోగం కలిగితే స్త్రీలంతా ఏం చేస్తున్నారు? అందరికీ నీకు మళ్ళీ విద్యావకాశాలున్నాయా? వారంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి మనుమలు, మనుమరాళ్ళు, బంధువులు, దేవుళ్ళు, పూజలు, పునస్కారాలు, ఇలా అనేక వ్యాపకాలు. మనం అసలు పాయింట్కి వచ్చాం. నువ్వు మొదట్నుంచి నీ అస్తిత్వాన్ని మర్చిపోయావు. నీ గురించి నువ్వు ఏనాడూ ఆలోచించుకోలేదు. ఇంత చదువుకొని భర్త ప్రేమలో నిన్ను నువ్వు మర్చిపోయావు. ఈనాడు
నిన్ను నువ్వు గుర్తించుకునేటువంటి అవకాశం వచ్చింది. అది జార విడుచుకోకు. లోకంలో మనం ఎంతో చేయాల్సింది ఉంది. అవిద్య, అజ్ఞానం, దరిద్రం, మూఢాచారాలు ఎన్నో ఉన్నాయి. వీటిని రూపుమాపటానికి చదువుకున్న ప్రతి ఒక్కరూ అహర్నిశలు శ్రమించాలి. ముఖ్యంగా నీలాంటి స్త్రీలు వీటిని తొలగించేందుకు ముందుకు రావాలి. నా కుటుంబం, నా భర్త అన్న ఈ చిన్న పరిధిని దాటి పైకి చూడటం నేర్చుకో. అందుకే ఉద్యోగం అంటున్నాను. ఆ ఉద్యోగం అన్నది మళ్ళీ మరో పరిధికి లోబడి ఉంటుంది. నువ్వు ఉద్యోగంలో చేరుతావు, బాగుంది. ఆ డబ్బు నీకు అవసరం లేదు. ఆ విషయం ఒప్పుకుంటావు, అవునా? అవును. అంటే నువ్వు కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరుదామనుకుంటున్నావు, అంతేగా? తను మాట్లాడలేదు, అవును అన్నట్లు తల ఊపింది. నువ్వు కాలక్షేపం కోసం ఆ ఉద్యోగంలో చేరి ఆ డబ్బు అవసరం ఉన్న మరో స్త్రీ అవకాశాన్ని చెడగొడుతున్నావు. ఒక స్త్రీ నీ సంసారాన్ని చెడగొడితే మరొక స్త్రీ యొక్క ఉద్యోగ అవకాశాన్ని నువ్వు చెడగొట్టబోతున్నావు. అయితే ఏం చేయమంటారు? నీ ఇంట్లో ఉంటూనే ఈ విశాల ప్రపంచంలోకి వెళ్ళి ఎన్నో పనులు చేయగలవు. ఎలా చేయగలను అని మళ్ళీ ప్రశ్నించుకో. నేను ఎవరికి చేయూతనివ్వాలి, నా అవసరం ఎవరికి కావాలి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అప్పుడు నీ ఆసరా కోసం ఎదురుచూసే అనేకులు నీకు కనిపిస్తారు. ఎట్లా? నేను చెప్పే ఈ ఆర్తులు నీకు సందు చివర దొరకరు, మీ గేటు గుమ్మంలో కనబడరు. కానీ నీ ఆసరా కావలసిన వారు, నీ చేయూత కావలసిన వారు అనేకులున్నారు. వారిని నువ్వు వెతికి పట్టుకోవాలి. ఆ అవకాశం కోసం నువ్వు ఓపెన్ మైండ్తో ఎదురుచూడు. నీకు తప్పకుండా అటువంటి అవకాశం వస్తుంది. ఎట్లా? అది నేను ఈరోజు చెప్పలేను. కానీ ఒక్క విషయం, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉన్నట్లే నీ ఈ మనస్తాపం, నీ మానసిక క్షోభ ఊరికే పోదు. అది నిన్ను కార్యాచరణ వైపు పురికొల్పుతుంది. తను జవాబు చెప్పలేకుండా ఉంది. తన మీద తనకి లేని నమ్మకం స్వామీజీకి ఉంది. తనేం ఘనకార్యాలు చేయగలుగుతుంది? ఏం చేయబోతోంది? నాకు ఆయన మీద అపరిమితమైన ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కోపంలో ఏం చేస్తానో అన్న భయం కలుగుతూ ఉంటుంది. ఆ వార్త విన్న రోజున ఆయన పీక నులిమి స్వామీజీ చిరునవ్వు నవ్వారు. అటువంటి ఉద్రేకం ప్రేమ వల్ల కలుగుతుంది, కోపం వల్ల, నిస్సహాయత వల్ల కూడా కలుగుతుంది. నిస్సహాయతలోనే మనుషులు రాక్షసులవుతారు. నేనొకసారి మా అమ్మను చంపుదామనుకున్నాను. వింటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. మీరా? అవును. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ఉద్రేకాలు మనిషి నిస్సహాయుడైనప్పుడు, ఏ దారి లేని ఊబిలో చిక్కుకున్నానని అనుకున్నప్పుడు కలుగుతాయి. తన కళ్ళ ముందే అత్యాచారాలు జరిగిపోతున్నప్పుడు, ఖూనీలు, హత్యలు జరుగుతాయి. ఇటువంటి ఉద్రేకాలు అందరికీ కలగవు, కొందరికే కలుగుతాయి. ఆ ఉద్రేకానికి మనిషి లొంగిపోయినప్పుడు అతను హంతకుడు, ఖూనీకోరు అవుతాడు. దాన్ని జయించగలిగినప్పుడు ఉత్తమ మానవుడవుతాడు. మీరు మీ తల్లిని? క్లుప్తంగా చెప్తాను విను. మా తండ్రి బాగా డబ్బున్న ముఖాసదార్. 10 మంది పిల్లలు కలిగాక మా నాన్న మా అమ్మ బ్రతికి ఉండగానే 14 ఏళ్ల పిల్లని కట్టుకున్నాడు. అప్పటికి నేను BA చదువుతున్నాను. ఆ పిల్ల చాలా చక్కగా ఉండేది. అమాయకురాలైన ఆ పిల్లని తల్లిదండ్రులు డబ్బు కోసం మా నాన్నకి అమ్మారు. వాళ్ళు మా వీధిలోనే ఉండడం చేత సెలవులకు వచ్చినప్పుడు ఆ పిల్లని చూస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆ అమ్మాయి మీద ఎటువంటి అభిప్రాయం లేదు. ఆ పిల్లకి ఉందేమో తెలియదు. నేను ఒక సెలవులకి ఇంటికి వచ్చేసరికి మా అమ్మకి సవతిగా, నా తండ్రికి చిన్న భార్యగా, నాకు పినతల్లిగా కనిపించిన ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలి వేసింది.
అమాయకంగా ఉండే ఆ అమ్మాయిని వాళ్ళు డబ్బుకు ఆశపడి 6 పదులు దాటిన మా నాన్నకి కట్టబెట్టారు. అందులో ఆ పిల్ల ప్రమేయం ఏమీ లేదు. ఆ అమ్మాయి తప్పేం లేదు. కానీ మా అమ్మ ఆ పిల్లని పెట్టే బాధలు, అనే సూటీ పోటీ మాటలు వింటుంటే నాకు ఆ అమ్మాయి మీద సానుభూతిగా ఉండేది. మా నాన్నకి ఆ పిల్ల మీద అనుమానం. అసలే వయసు చెల్లిపోయింది. మోజుపడి చందమామ లాంటి దాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఆ పైన ఆయనకి ఆ పిల్ల మీద అనుమానం. కదిలితే అనుమానం, కూర్చుంటే అనుమానం, నిల్చుంటే అనుమానం, మాట్లాడితే అనుమానం. ఆ పిల్ల అందం, వయసు చూసి పెళ్లాడాడే గాని ఆ అమ్మాయి మీద ఆయనకి నమ్మకం లేదు. ఆ పిల్లని ఒక మనిషిగా చూసేవాడు కాదు. పెద్ద వయసులో చేతికొక ఆటబొమ్మ దొరికినట్లు మనసు పుట్టినప్పుడు ఆడుకునేవాడు. మా అమ్మకి ఆ పిల్ల మీద అసూయ. ఎప్పుడూ సూటీ పోటీ మాటలని చాడీలు చెప్పి మా నాన్నకి ఆ నిస్సహాయురాలిపై ఉసిగొలుపుతూ ఉండేది. మా నాన్నని ఆ నిస్సహాయురాలిపై ఉసిగొలుపుతూ ఉండేది. అమాయకంగా లేడి పిల్లలాగా ఉండి 15 ఏళ్ళు నిండని మా పిన్ని వీళ్ళెందుకు తనను బాధిస్తున్నారో, ఎందుకు హింసిస్తున్నారో తెలుసుకోలేకపోయేది. ఆ కళ్ళు బెదురుతూ దెబ్బతిన్నట్లు ఆత్మరక్షణార్థం చుట్టూ చూస్తుండేవి. ఆ వెతికే కళ్ళకి నా కళ్ళల్లో సానుభూతి కనబడింది కాబోలు, లేక నా వయసు, చదువు వీటిని చూసి ఆశపడిందో. ఏదీ కాక మా అమ్మ అసూయతో లేనిపోనివి కల్పించిందో నాకైతే తెలియదు. మా పిన్ని నాతో ఒక్క మాట మాట్లాడలేదు. కానీ మా నాన్న అనుమానం, మా అమ్మ క్రోధం ఆ పిల్లని నిస్సహాయురాల్ని చేశాయి. నేను ఇంకో 3 రోజులకి కాలేజీకి వెళ్ళిపోతాననగా ఆ రోజు రాత్రి మా నాన్న చేత చావు దెబ్బలు తిని, మా అమ్మ చేత బల్లేల్లాంటి మాటలు పడి, మా పిన్ని తెల్లవారగట్ల ఒంటి నిండా కిరసనాయిలు పోసుకుని అంటించుకుంది. కిరసనాయిలైతే పోసుకుంది కానీ ఆ మంటలకి తట్టుకోలేకపోయింది. మంటలకి భయపడి దొడ్లోకి పరిగెత్తింది. ఎవ్వరం పట్టుకోలేకపోయాం. పట్టుకున్నా ఆగని బాధ, కేకలు. ఆ కేకలు ఇన్నేళ్లైనా నేను మర్చిపోలేకుండా ఉన్నాను. మంటలు ఆర్పేందుకు పక్కనున్న వాళ్ళు నీళ్లు పోశారు. తెల్లని చందమామ లాంటి ఆ 15 ఏళ్ల పసిది కాలి కమిలిపోయింది. అక్కడ చర్మం కాలి వేలాడిపోయింది. ఒంటికి అతుక్కున్న బట్టలు కూడా తీయలేకపోయారు. 3 రోజులు నరకయాతన పడి చచ్చిపోయింది. ఆ పిల్ల ప్రాణం పోయేదాకా నేను ప్రక్కన కూర్చుని ఉన్నాను. ఆ కేకలు, ఆ బాధ 3 రోజులు నేను ఆ అభాగ్యురాలితో పంచుకున్నాను. ప్రాణం పోయాక నేను ఆ ఊళ్ళో నుంచి పారిపోయాను. ఎందుకో తెలుసా? అక్కడే ఉంటే మా అమ్మని నరికి పారేసేవాణ్ణి, ఖూనీ చేసేవాణ్ణి. ఏమీ ఎరగని ఆ పసిదాని మీద మా అమ్మ అంత కక్ష సాధించకుండా ఉంటే, కాస్త సానుభూతి చూపించి ఉంటే, తన పిల్లల ఈడులో ఉన్న ఈ పిల్లని కాస్త కనికరించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. కానీ అమ్మకు అసూయ, భర్త మీద చెప్పరాని ద్వేషం, అది ఆ నోరు లేని పిల్ల మీద కక్ష కింద మారిపోయింది. నేను ఆ రోజే ఇల్లు విడిచి వచ్చేశాను. ఆ తర్వాత ఆ పైన చెప్పేందుకు ఏమీ లేదు. అనేక చోట్ల తిరిగాను, అనేక మందిని చూశాను. ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించాను. నా కళ్ళ ముందే ఈ ఘోరాన్ని ఎలా జరగనిచ్చాను? నాలో నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకు ఊరుకున్నాను? మనోధైర్యం లేక, పెద్దవాళ్ళని ఎదిరించే ధైర్యం లేక. అమ్మ ఆ పిల్లని ఎందుకు హింసించింది? భర్తని ఏమీ చెయ్యలేక. అంత చిన్న పిల్లని నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నారు? క్షణిక ప్రలోభం వల్ల. వాళ్ళు ఆ పిల్ల గొంతుక ఎందుకు కోశారు? దరిద్రం వల్ల. అన్ని ప్రశ్నలకి జవాబులున్నాయి. అందరి పనులకి తగిన కారణాలున్నాయి. ఏ కారణం లేకుండా ఏమీ తెలియని ఆ అమాయకురాలు మటుకు బలవంతాన చచ్చిపోయింది. నేనెందుకు ఊరుకున్నాను? పిరికితనం వల్ల. అమ్మ మీద నాకెందుకు ఇంత క్రోధం కలిగింది? నా పిరికితనాన్ని జయించలేక.
ఇలా ఎందుకు ఎందుకు అంటూ నన్ను నేను తరచి తరచి ప్రశ్నించుకున్నాను. నాన్న కంటే, ఆ పిల్ల తల్లిదండ్రుల కంటే, అమ్మ కంటే, వీళ్ళందరికంటే నేనే నిజమైన నేరస్తుణ్ణి అనిపించింది నాకు. విద్యాగంధం లేని వారు అలా ప్రవర్తించి ఉండొచ్చు. చదువుకున్న నేనేం చేశాను? 15 ఏళ్ళు నిండని ఆ అమాయకురాలు నిలువున ఆత్మత్యాగం చేసుకుంటుంటే ఊరుకుండిపోయాను కదా. ఆనాటి నుంచి నాకు ఏ స్త్రీని చూసినా మా పిన్నిలోని అమాయకత్వం, నిస్సహాయత నాకు కనిపిస్తాయి. అందుకనే బలి పశువులయ్యే స్త్రీలని, బలి ఇచ్చే పురుషుల్ని అందరినీ ఆలోచించండి ఆలోచించండి అంటాను. అతని కళ్ళు కరుణతో, బాధతో తన వైపు చూస్తున్నాయి. కంఠం ఉద్వేగంతో జీరబోయింది. నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచించుకుంటున్నావు. సెల్ఫ్ పిటీతో బాధపడుతున్నావమ్మా. అతను నిన్ను దగా చేశాడని కష్టపెట్టుకుంటున్నావు. బాగానే ఉంది. ఒక్కసారి ఆ పిల్ల విషయంలో ఆలోచించు. నీతో పోల్చి చూసుకుంటే ఆ పిల్లకేముంది? నీకు ఇల్లు, పిల్లలు, సంఘంలో మర్యాద, అందరూ హర్షించి మన్నించే గౌరవస్థానం అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏముంది? నీకు ఇల్లు. ఆయన కళ్ళు కరుణతో, బాధతో తన వైపు చూస్తున్నాయి. కంఠం ఉద్వేగంతో జీరబోయింది. నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచించుకుంటున్నావు. సెల్ఫ్ పిటీతో బాధపడుతున్నావు. అతను నిన్ను దగా చేశాడని కష్టపెట్టుకుంటున్నావు. బాగానే ఉంది. కానీ ఒక్కసారి ఆ పిల్ల విషయం ఆలోచించు. నీతో పోల్చి చూసుకుంటే ఆ పిల్లకేముంది? నీకు ఇల్లు, పిల్లలు, సంఘంలో మర్యాద, అందరూ హర్షించి మన్నించే గౌరవస్థానం అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏముంది? ఏం భద్రత ఉంది? సంఘంలో ఏం గౌరవం ఉంది? తనలో పెరుగుతున్న ఆ ప్రాణి గురించి, ఆ ప్రాణి భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఎంత భయపడుతుందో, ఎంత ఆదుర్దాపడుతోందో ఒక్కసారి నీ ఊహని విస్తృతం చేసి చూడు. చదువు, అందం, తెలివి, చాకచక్యం అన్నీ ఉండొచ్చు. కానీ సాంఘిక భద్రత లేని, నలుగురు ఆమోదించని ఆ గర్భం ఆమెని ఎంత భయపెట్టిందో, ఆమె పెద్దలు ఎన్ని అవమానాలకి గురిచేసి ఉంటారో ఊహించు. పెళ్ళి కాకుండా తల్లి కావటం ఎంత పెద్ద శిక్ష. ఆ అమ్మాయి ఎటువంటి సంగ్రామాన్ని, తుఫానుని ఎదుర్కొని ఉంటుందో యోచించు. చూడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ పిల్ల మీద సానుభూతి కలుగుతుంది. ఆ అమ్మాయి ఇటువంటి పనిని ఎందుకు చేయవలసి వచ్చిందో కాస్త యోచించి చూసావా? నేను ఆ విషయం ఆలోచించలేదు. ఇలాంటి పిల్లలు డబ్బు కోసం, పై మోజుల కోసం చేస్తారని మీ ఆడవాళ్ళు అంటూ ఉంటారు. అటువంటి పిల్లలైతే ఇలా బయటపడిపోరు. అసలు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలియదు. నేను అడగలేదు. చూసావా ఆ పిల్ల పట్ల నీ హృదయం ఎలా మూసుకుపోయిందో? నీ హృదయ కవాటాలను పూర్తిగా మూసేసుకున్నావు. అవునా? తను తల ఎత్తలేదు. చదువు, సంస్కారం ఉన్న నీలాంటి స్త్రీలే ఇలా మొద్దుబారిపోతే, చదువుకొని మా అమ్మ లాంటి వాళ్ళు అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. ఆ అమ్మాయిని నీలాంటి మరో స్త్రీలాగా చూడటం నేర్చుకో. మీ ఇద్దరి మధ్యగా ఉన్న నీ భర్తని మర్చిపోయి ఆ పిల్ల నీ తోటి ఆడదిలాగా ఆలోచించు. అప్పుడు నీకు ఆ పిల్లని గురించి తెలుసుకోవాలని అనిపించదా? ఆ అమ్మాయి ఏ పరిస్థితుల ఒత్తిడికి లోనై ఈ పని చేసిందో అన్న సానుభూతితో చూడు. అప్పుడు నీలోని పగ, ద్వేషం ఇవన్నీ అర్థవిహీనంగా కనిపిస్తాయి. నీలోని క్షమని, దయని అర్థం చేసుకోగల అవకాశాన్ని జారవిడ్చుకోకు. ఇవన్నీ వింటున్నప్పుడు బాగానే ఉంటాయి. ఆచరణలో చాలా కష్టం. నిజమే, కాదనను. ఈ సమస్యని మరో విధంగా చూద్దాం. నీ భర్త నీకు చెప్పకుండా మరో పెళ్లి చేసుకుని ఉంటే అప్పుడేం చేసి ఉండేదానివి? ఇల్లు విడిచి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకునేదాన్ని.
చేసుకుంటే ఆ ఉద్యోగం, ఆ ఒంటరి జీవితం నీకు ఆనందాన్ని ఇస్తుందా, తృప్తినిస్తుందా, అందులో పరిపూర్ణత లభిస్తుందా? అప్పుడు అతన్ని గురించి ఆలోచనలు రాకుండా కంట్రోల్ చేసుకోగలవా? చెప్పలేను. నువ్వు నీ బలహీనతని ఒప్పుకున్నావు, బాగుంది. అలాంటప్పుడు ఈ ప్రయత్నం అంతా బూడిదలో పోసినట్లేగా. అవ్వచ్చు. ఇంటిని, పిల్లల్ని, 20 ఏళ్ల ఈ అనుబంధాన్ని, వీటన్నిటినీ వదులుకుని నువ్వు వెళ్ళిపోతావే అనుకో. అప్పుడు మిగిలేది నువ్వు చెప్పిన శూన్యం, అశాంతి. దానికి బదులు అతని పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. అది చాలా కష్టమైన సాధన, అందులో సందేహం లేదు. ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసి ఉంటుంది, ఏ పరిస్థితులు ఆమెను ఈ పనికి ప్రోత్సహించి ఉంటాయి, వీటిని గురించి తిరిగి తిరిగి ఆలోచించు. అప్పుడు కొద్ది కొద్దిగా కోపం తగ్గటం ఆరంభమవుతుంది. అప్పుడే నీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇది ఒక్క రోజులో రాదు. నిత్యం, ప్రతి క్షణం నిన్ను నువ్వు ప్రశ్నించుకో, కారణాలు వెతుక్కో. అదొక్కటే మార్గం. నేను చెప్పగలిగింది, నువ్వు చేయగలిగింది అదే. నువ్వే కాదు, మనమందరం చేయగలిగింది, చేయవలసింది అదే. ఆ మార్గమే సరి అయింది. ప్రయత్నించు. ఒక్కసారి కాదు, క్షణక్షణం ప్రయత్నించు. అంతకు మించి నేను చెప్పగలిగేది ఏమీ లేదు అంటూ ప్రక్క ట్రేలోంచి 2 ఉత్తరాలు తీసిచ్చారు. ఈ 2 ఉత్తరాలు మధ్యాహ్నం వచ్చాయి. నీతో మాట్లాడటం పూర్తి అయ్యాక కానీ వీటిని విప్పి చూడదలుచుకోలేదు. మన మాటలపైన ఈ ఉత్తరాల ప్రభావం పడుతుందేమోనని, నా వాదనలో ఈ సంగతులు వస్తాయేమోనని చూడలేదు. మీకు ఇవ్వలేదు. ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా మీతో సూటిగా మాట్లాడదాం అనుకున్నాను అన్నారు. అంటూ ఆ 2 ఉత్తరాలు లలితకిచ్చారు ఆయన. ఇందులో మీకు ఒకటి ఉంది అంటూ ఆయన అడ్రస్ ఉన్న కవర్ తీసి తను స్వామీజీకి అందించింది. ఆయన ఉత్తరం చింపి చదివి చిరునవ్వుతో తన చేతికిచ్చారు. స్వామీజీ, మీ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంది. ఈసారి వీలు చూసుకొని ఒక వారం రోజుల పాటు ఉంటాను. ముఖ్యంగా మీ లైబ్రరీలో చాలాసేపు గడపాలని ఉంది. మీరు చూపించిన వాత్సల్యం, అండర్స్టాండింగ్ మరపు రానివి. లలిత కోసం కారు పంపుతున్నాను. ఆమెని వెనక్కి పంపే బాధ్యత మీ మీద పెడుతున్నాను. ఆశ్రమానికి మా కంట్రిబ్యూషన్గా ఇందులో చెక్కు ఉంచుతున్నాను. స్వీకరించే ప్రార్థన. 2000 రూపాయల చెక్ పిన్ చేసి ఉంది. స్వామీజీ ప్రశ్నార్థకంగా తన వంక చూశారు. తన చేతిలో ఉత్తరం విప్పి చదవమన్నట్లుగా ఉంది వారి చూపు. ఉత్తరం చింపింది. ఆయన అందులో ఏం రాశారు? లల్లి, నాకు ఒంట్లో బాగాలేదు. ఆపరేషన్ చేయించుకున్నాను. వెంటనే బయలుదేరిరా. 2 వాక్యాలు. ఆ ఉత్తరం స్వామీజీకి ఎలా చూపుతుంది? చూపకుండా ఎలా ఉంటుంది? ఆయన దగ్గర తానేమీ దాచలేకపోయింది. ఆ ఉత్తరం ఆయన చేతికిచ్చింది. నిశ్శబ్దంగా ఆయన ఆ 2 వాక్యాలు చదివి పూర్ మ్యాన్ అన్నారు 2 సార్లు. ఆ కళ్ళల్లో అమితమైన జాలి, కరుణ. ఆ కరుణ దూరాన ఉన్న ఆయన మీద, ఎదుట ఉన్న తన మీద, అందరి మీద కురిపిస్తున్నట్లుగా ఉంది. నువ్వు అతని పిలుపు తిరస్కరించకు, వెళ్ళు. అతని మీద సానుభూతి చూపడంలో నీకెంత శాంతి దొరుకుతుందో అనుభవించాక కానీ అర్థం కాదు. నీకు వెళ్ళే చోటు లేదని, నువ్వు ఏకాకివని, నీకెవ్వరూ లేరని ఎప్పుడు అనుకోకు. ఈ ఆశ్రమం నీ స్వగృహం అనుకో. నీకెప్పుడు రావాలని ఉంటే అప్పుడు రా. ఎన్నాళ్ళు ఉండాలని ఉంటే అన్నాళ్ళు ఉండు. ఈనాడు నీ అవసరం అతనికి చాలా ఉంది. వెళ్ళి అతనికి నీ చేయి అందించు. తనకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఆయన గమనించినట్లున్నారు. ఈ 10 రోజులు నువ్విక్కడ ఉండటం, ఈ 2 రోజుల మన మాటల వల్ల నువ్వు, నేను ఇద్దరం ఎన్నో నేర్చుకున్నాం. ప్రతి కొత్త పరిచయం వ్యక్తులని ఉన్నతుల్ని, ఉత్తముల్ని చేస్తుంది. అదెప్పుడు మర్చిపోకు. నాకు రేపు ఉదయం టైం ఉండదు.
అందుకని ఇప్పుడే వీడ్కోలు చెప్తున్నాను. నీ జీవితంలో తప్పకుండా పరిపూర్ణత వెళ్ళి విరుస్తుంది. అది నా గట్టి నమ్మకం అంటూ వాచి చూసుకున్నారు. తను లేచింది. ఆ ముని మాపు వేళ తన కుటీరంలో కూర్చొని పదే పదే అనుకుంది, ఇక్కడ ప్రశాంతంగా హాయిగా ఉంది, తిరిగి వెళ్ళకూడదు అని. ఆ రాత్రే మద్రాసు నుంచి కారు వచ్చింది. రాత్రి 9 వచ్చింది. రాత్రికి డ్రైవర్ని విశ్రాంతి తీసుకోమని, మరునాడు తెల్లవారు గట్ల ప్రయాణం అన్నది తను. తంబి వేడి టీ తెచ్చిచ్చాడు. తను కారు దాకా వచ్చి పంపించాడు. వెనక్కి తిరిగి స్వామీజీ కుటీరం వైపు చూడాలనిపించింది. ఆయన తనకి వీడ్కోలు ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వాలి? తనలోని అహం ఆయన తనకి ప్రత్యేకంగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటోందా? దేనికి ఈ భావం కలిగింది? ఈ భావానికి జన్మస్థానం ఎక్కడ? ఇక్కడితో మాలతీ చందూర్ గారి రచన ఆలోచించు 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.